గిరిజన ప్రాంతాల్లో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం గిరిజనుల మేలు కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచన చేయలేదంటూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంత్రి కిడారి శ్రావణ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు ఎందుకు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు? గిరిజనుల బాగు కోసమే అక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ట్యాబ్స్ పంచిపెట్టారు. ఆ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ముఖ్యమంత్రి కానీ లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఏ చిన్న స్థాయి కార్యకర్త నుంచి పై జాతీయ స్థాయి వాళ్ళ అధ్యక్షులు కానీ ఎవరినైనా ఎవరు సమాధానం చెప్పినా పర్వాలేదు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ప్రత్యేకంగా ఈ 4.5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? మేము నష్టపోయినవి చాలా ఉన్నాయి. జీవో నెంబర్ 3 అయితేనేమి, మా హక్కుల చట్టాలని మేము నష్టపోతున్నాం. లేకపోతే మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోతుంది. అది అన్ని 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 సందర్భాల్లో కూడా, అది హెల్త్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, లేకపోతే వెల్ఫేర్ అయితేనేమి, అన్ని విధాలుగా కూడా మేము నష్టపోయి ఉన్నాం. ఏ ఒక్క వ్యక్తి, అది ఎమ్మెల్యేలు అవ్వని, ముఖ్యమంత్రి అవ్వని, మంత్రులు అవ్వని, ఎవరైనా సరే మేము గతంలో ఖర్చు పెట్టింది ఏంటి, లేకపోతే ఈ సప్లాన్ నిధుల్ని ఏ విధంగా మేమంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాం, మేము ఒక డిబేట్ కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? మేము సూటిగా ఈ ప్రశ్న అడుగుతాం, మీరు సిద్ధమా? ప్రజలకి మీరు ఖర్చు పెట్టింది ఎంత? గిరిజన ప్రాంతం అభివృద్ధి ఏంటి? ఈ 7 నియోజకవర్గాల గిరిజన నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం మీరు చేసినటువంటి ఏంటి ఈరోజు చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అంటే గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ కడతాం, గిరిజన ప్రాంతాల పిల్లల్ని చదివించేందుకు ప్రభుత్వం ముందడుగేస్తుందని ప్రభుత్వం చెప్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా సర్వేగంగా జరుగుతున్నటువంటి ఇక్కడ ఏంటంటే మెడికల్ కాలేజ్ కడుతున్నాం అంటున్నారు. అది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలీదు, లేకపోతే అసలు పూర్తి అవుతుందో లేదో కూడా తెలీదు. నాకు గత 5 సంవత్సరాలుగా ఇదే తంతులో ఉన్నారు. కానీ దానివల్ల ఇప్పుడున్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా ఈరోజు సక్రమంగా కనీసం అవసరాలు కూడా, ఏదైతే ఈ మెడికల్ అవసరాలు కూడా తీర్చడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. సుమారుగా ఒక 1000కి పైగా చిన్నపిల్లలు శిశు మరణాలు కూడా అరకుపాడే నియోజకవర్గంలో జరిగాయి. కనీసం స్పందన ఉందండి ప్రభుత్వానికి వీటి మీద? అంటే 1000 మంది పిల్లలు ఒక తరం పోతుంది. 1000 మంది పిల్లలు, సుమారుగా సంవత్సరం లోపు పిల్లలు 1000 మంది పిల్లలు ఈరోజు మరణించినటువంటి పరిస్థితి. మన మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో వచ్చాయి, నేషనల్ మీడియా కూడా వచ్చింది. కానీ ప్రభుత్వం రాలేదు. ఎందువల్ల జరుగుతున్నాయి శిశు మరణాలను కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు, మేము డోలీల మోతల గురించి మాట్లాడుతున్నాం. డోలీలంతా కూడా ఈరోజు అనేక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల మీద, కొండల్లో కోనల్లో డోలీలతో వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు మాట్లాడేది హైటెక్ మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ అది మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. చేతల్లో మాత్రం ఈరోజు ఎక్కడ చూసినా మేము చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏదో టీడీపీ వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారని కాదు. ఈరోజు టీవీలో వాళ్ళు మీరే చూపిస్తున్నారు, మీడియా వాళ్ళు మీరే చూపిస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా డోలీల మోతలు ఉన్నాయి. లేకపోతే రంపచోడవరంలో అనేక ప్రాంతాల్లో విపరీతంగా మలేరియా విశ్వజ్వరాలు ఈరోజు ఉంటే కనీసం దోమల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం. ఇది సిగ్గుచేటని కూడా తెలియజేస్తున్నాం. అరకు పాడేరు విషయానికి వస్తే, లేదా లంబసింగి, చింతపల్లి కావచ్చు, వీటన్నిటికీ కూడా పర్యాటకంగా చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి పర్యాటక ప్రాంతాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదని మీరు కొద్దిసేపు క్రితం ఆరోపించారు. ఎందుకు? ఇక్కడ 2 ఉంటాయండి. ఒకటి, మైనింగ్ దోచుకోవడానికి ఒక ప్రభుత్వాలు మాత్రం ఈరోజు ఏదైతే స్టేట్ స్పాన్సర్డ్ ఇల్లీగల్ మైనింగ్ మనకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ ఆపి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని, ముఖ్యంగా టూరిజం లాంటి అవకాశాలను వినియోగించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు హరిత కానీ అనేక రిసార్ట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు లంబసింగిని అక్కడ మ్యూజియం శాంక్షన్ చేయడం అయితేనేమి, లేకపోతే అన్ని విధాలుగా తాజంగి, లేకపోతే కొత్త టూరిజం స్పాట్స్ని దాన్ని గుర్తించి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ కొత్తగా తాజంగిన ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పాడేరు ఎమ్మెల్యే వెళ్ళారు, అరకు ఎమ్మెల్యే వెళ్ళారు, జిల్లా పరిషత్ చైర్మన్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక రూపాయైనా దాని అభివృద్ధి కోసం శాంక్షన్ చేయాలి కదా. కనీసం రూపాయైనా చేశారని అడుగుతున్నాం. కానీ చేయలేని పరిస్థితి. ఈ 4.5 సంవత్సరాలు ఇదే తంతు జరుగుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి టూరిజం స్పాట్స్ని కూడా గుర్తించి చేయాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలే గుర్తించిన తర్వాత కూడా దాన్ని అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. చాలా సిగ్గుచేటు. ఇదన్నీ కూడా ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు సిగ్గు తెచ్చుకొని నైతికంగా వాళ్ళని కొనసాగించేటువంటి అవకాశం అయితే లేదు. వాళ్ళకి నైతికంగా వాళ్ళు రాజీనామాలు చేయాలి. అంటే మీరు చెప్పేటువంటి ఈ అంశాలన్నీ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిబింబించే అవకాశం అయితే ఉంటుందా? స్పష్టంగా గిరిజనులు వీటన్నింటినీ కూడా గుర్తించారా ఇప్పుడు?
గిరిజనులు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఏదైతే అడవి తల్లిని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తుల మీద నమ్ముకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అన్నింటిని కూడా ఈరోజు తుంగలో తొక్కేటువంటి పరిస్థితి. కాఫీ అయితేనేమి, లేకపోతే మిరియాలు అయితేనేమి, ఇతర లేకపోతే ఇప్పుడు అన్నట్టు మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా టూరిజం అయితేనేమి, లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని సుమారుగా 16 పథకాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈరోజు తొక్కేసిందంటే మూసేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని ఎదురు చూస్తున్నారు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని పట్టించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇక్కడికి వస్తున్నారు. అలాగే స్టేట్ స్పాన్సర్డ్ మైనింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. అలా కాకుండా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వనరుల్ని వినియోగించుకొని గిరిజన ప్రాంతాలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని చెప్పి కిడారి శ్రవణ్ చెప్తున్నారు. జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.